ఇప్పుడు మనం గుత్తి వంకాయ రొయ్యల కూర చేస్తున్నాము. రెండిటి కాంబినేషన్లో. పొయ్యి మీద నూనె రెడీగా ఉంది. అది వేడయ్యే లోపల ఇక్కడ చూడండి, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కట్ చేసుకున్న వంకాయలు, అలాగే కడిగి పెట్టుకున్న రొయ్యలు. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని షిఫ్ట్ చేసేస్తా. ఈ లోపల మనం ఉల్లిపాయల్ని వేయించుకోవచ్చు. గుత్తి వంకాయ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వంకాయల్ని ముందు డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఆయిల్ ఇటు పెట్టేశాను. ఇంకొక గిన్నె ఇటు సైడ్ పెట్టుకున్నాను. ఇందులో మనం నూనె వేసుకోవాలి. సింపుల్ బేసిక్ ఆనియన్ టమాటో గ్రేవీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. నూనె వేడెక్కాక ఇందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. మీకు కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ రావాలి అంటే సాజీరా వేసుకోండి, లేదా జీరా ఫ్లేవర్ రావాలి అంటే జీలకర్ర వేసుకోవచ్చు. అలాగే ఇందులో పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. రొయ్యల్ని మనం వాష్ చేసేటప్పుడు కొంచెం వెనిగర్ వేసి చేస్తే కనుక ఆ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా కారం. జస్ట్ ఈ మసాలాలో రొయ్యల్ని కొంచెం వేగనివ్వాలి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేయండి. మంట చిన్నగా చేసుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలాగే ఇక్కడ పొయ్యి మీద నూనె వేడెక్కింది. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని నూనెలో వేసేయాలి. వంకాయలు వేగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. వంకాయలు చూడండి చక్కగా వేగిపోయాయి. అలాగే ఇక్కడ రొయ్యల కూర కూడా కుక్ అయిపోయింది. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయల్ని జస్ట్ ఇలా ఆయిల్ రాకుండా ఇందులో వేసేయాలి. ఒక 90% ఇక్కడ వంకాయలు కుక్ అయిపోతాయి అండ్ 10% అక్కడ కర్రీలో మగ్గిపోతాయి. కలిపేస్తే ఆ మసాలా అంతా పట్టుకుంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి మగ్గనిస్తే అయిపోయినట్టే. ఫైనల్ బౌల్ అలాగే కొత్తిమీర రెడీగా పెట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ కొత్తిమీర యాడ్ చేయాలి లాస్ట్లో. రొయ్యలు ఇంకా వంకాయ కాంబినేషన్, రొయ్యలు చేపల కాంబినేషన్ బాగుంటుంది.
మీరు నెల్లూరు సైడ్ వెళ్తే కనుక చేపల పులుసులో ఖచ్చితంగా ఇలా వంకాయలు వేస్తారనమాట. కాకపోతే ఇప్పుడు నేను నల్ల వంకాయలు వేసాను కదా, గ్రీన్ కలర్లో ఉండే వంకాయలు ఖచ్చితంగా వేస్తారు. అండ్ మామిడికాయ వేసి వండుతారు. అంతెందుకు చిన్న చిన్న ఎండు చేపలు ఉంటాయి కదా, అందులో ఖచ్చితంగా చింత చిగురు, గోంగూర, మామిడికాయ, వంకాయ వేసి వండుతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎండు రొయ్యల్లో కూడా రకరకాల వెజిటేబుల్ కాంబినేషన్లో వండుతారనమాట. చిన్నప్పుడైతే మా మమ్మీ చిక్కుడుకాయ కూర మిగిలిందంటే చాలు, అందులో ఎండు రొయ్యలన్నా లేదా ఇలా రొయ్యలు వేసేసి ఉండేదన్నమాట. ఎందుకంటే ఆ కూర అందరికీ సరిపోదు, కొంచెం ఇవి యాడ్ చేస్తే నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుంది కదా, అందరు ఇష్టంగా తింటారని చెప్పి చేసేది. సో ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. గుత్తి వంకాయ రొయ్యల కూర తయారీ విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేడి చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని నూనెలో వేసి వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం వేయించుకున్న వంకాయలు కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గాక కొత్తిమీర వేసి బౌల్లోకి తీసుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ రొయ్యల కూర రెడీ అవుతుంది.